నీ ఇష్టం ఎన్నిసార్లు చూడు. వన్ టైం వాచ్, టూ టైం వాచ్లు ఏముండవు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడు. కనిపించిన డైనోసార్ అది. చాలా డేస్ తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో తర్వాత చాలా బాగుంది అసలు ప్రభాస్ని ఇట్లా చూడడం. అసలు ప్రాజెక్ట్ కి ముందు ఇది ఒక ట్రైలర్ లాంటిది. బాహుబలి తర్వాత అంత సినిమా రాలేదు కదా ప్రభాస్కి. సలారు మనకి ఆ రేంజ్ సినిమా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం ఎంఎక్స్ దగ్గర ఉన్నాం. సలార్ ఈరోజు రిలీజ్ అయింది. అసలు ఎలా ఉండబోతుంది? నిన్న డన్కీ వచ్చింది. రెండింటికి మధ్య థియేటర్ల దగ్గర చిన్న క్లాష్ అయితే జరిగింది. అన్నింటిని ముగించుకుని అద్భుతమైన బుకింగ్స్ తోటి సలార్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ని తలపించేలా తీసాడా, లేకపోతే ఎలా ఉంది అనేది సలార్కి సంబంధించి ప్రభాస్ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అని చెప్పేసి ముందు నుంచే చెప్తున్నారు. అదేవిధంగా సినిమా ఇప్పుడు ఎలా ఉండబోతుంది, అసలు పృథ్వీరాజ్ యాక్షన్ కానీ అలాగే ప్రభాస్ కానీ అసలు యాక్టింగ్ అనేది ఎలా ఉంది, సాహో రాధేశ్యామ్, ఆదిపురుష్ తర్వాత ఇది మళ్ళీ పెద్ద హిట్ కానుందా అనేది ఒకసారి మనం ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందన్న సినిమా? సినిమా చాలా బాగుందన్న. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ ఐఎమ్ సో హ్యాపీ అన్న. నాట్ ఓన్లీ మీ, పీపుల్ హూ ఆర్ బిలాంగ్ టు ప్రభాస్ ఫ్యాన్, దే ఆర్ సో మచ్ హ్యాపీ అన్న. అంటే ఇది ఫుల్ మీల్సా, హాఫ్ మీల్సా, ఎలా ఉంది అసలు? మీల్స్ అన్న, అసలు సో హ్యాపీ. నైట్ సినిమా చూసినా బాగుంది, మస్తుంది, చాలా బాగుంది. ఓవరాల్ సినిమా పరంగా చూసుకుంటే ఏం బాగుంది సినిమా మొత్తం చూసుకుంటే? సినిమాలో ప్రభాస్ని మాత్రం ఒక రేంజ్ చూపించిండన్న. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో తర్వాత చాలా బాగుంది అసలు ప్రభాస్ని ఇట్లా చూడడం. అసలు చాలా ఎక్సైట్మెంట్, చాలా అసలు హ్యాపీ, వెరీ ఫీల్. అసలు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది ప్రభాస్? బాగుందన్న, చాలా బాగుంది. అసలు థ్రిల్లింగ్, అసలు థ్రిల్లింగ్. కాంబినేషన్ ఒక పృథ్వీరాజ్ సుకుమార్ కానీ లేకపోతే ప్రభాస్ కానీ కాంబినేషన్ ఎలా ఉంది అసలు? కాంబినేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే అన్న, సపరేట్, అంతా సపరేట్. శృతి హాసన్ జస్ట్ ఇప్పుడే లీడ్ వచ్చిందన్న. ఆమె గురించి బీజం పర్లేదన్న, బాగుంది. సాంగ్స్ 2 సాంగ్స్ కాబట్టి సూపర్. అసలు యూట్యూబ్లో అవి ఫేమస్ అవుతున్నాయి కదా, చాలా ట్రోల్ అవుతున్నాయి. అంటే దీనికి కేజీఎఫ్కి ఏమన్నా లింక్ ఉన్నదా? అసలు లేదన్న, లింక్ లేదు. అసలు కేజీఎఫ్కి సంబంధం లేదన్న. చీకటి హైలైట్ చేసింది బాయ్ ఆ సినిమా అయితే. అసలు చీకటి హైలైట్ అయింది అంటున్నా, అంటే తేడా ఏంటి? ఇంకా బయటకు వచ్చినా కూడా చీకటి ఉంది అంటున్నా నేను. అసలు తిమ్మ చింపేషన్ బాయ్ ఆ మూవీ అయితే. సలార్ చంపేషన్ మొత్తం. ప్రభాస్ ఎలివేషన్ ఉన్నాయి, అసలు కత్తి చింపేషన్ మొత్తం. కేజీఎఫ్ లా ఉందా? కేజీఎఫ్ మించి ఉన్నదా? ఎలా ఉంది అసలు? 100x వేసుకొచ్చి సావు సినిమా అయితే. చాలా బాగుంది మూవీ. కాంబినేషన్ ఎలా ఉంది పృథ్వీరాజ్ ప్రభాస్? గ్రేట్ బాయ్ అసలు అయితే, అస్సలు తగ్గలే. డైలాగ్స్ కానీ మొత్తం, మ్యూజిక్ మొత్తం చంపేషన్ మొత్తం. ఇద్దరి మధ్య బీజే మొత్తం అంతా ఒకటే బీజే. చాలా బాగుంది బాయ్ మూవీ, గ్రేట్. అదైతే ఇంకా అల్టిమేట్. అసలు ఎవడు ఊహించాడు మూవీ? అస్సలు మూవీకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది. ట్రైలర్లో కూడా ఏం తెలియదు అసలు అయితే. అస్సలు ఆ నీడ కానీ, ఆ పైన పెట్టుడు, గొడుగు కింద చింపేసిండు మొత్తం అస్సలు. మెయిన్ యాక్షన్ మెయిన్ హైలైట్ అన్నారు కదా సినిమాకి. యాక్షన్ పరంగా చూసుకుంటే కోల్ మెయిన్ ఫైట్ పరంగా కానీ, మొత్తం డైలాగ్స్ పరంగా కానీ, మనోడు బాడీ లాంగ్వేజ్, ప్రభాస్ తెలిసిందే కదా, 6.5 ఉంటాడు మనిషి. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే మొత్తం అంతా ట్విస్టులేగా. నువ్వు సినిమా ఏముండదు, మొత్తం ట్విస్టులు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అంత ఉంటాయని హెవీ. మొత్తం పెద్ద స్టోరీ బాయ్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎలా అనిపిస్తుంది, కామన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది? మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తారు బాయ్. ప్రభాస్ ఫ్యాన్స్ చింపేసుకుంటారు ఇక, తెలిసిందేగా మనకి. ఇక 6 కట్అవుట్లు లేచిపోతాయి. అది ఓకే, నీ ఇష్టం ఎన్నిసార్లు చూడు. వన్ టైం వాచ్, 2 టైం వాచ్లు ఏముండవు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడు. చింపేసిండు మొత్తానికి అయితే. ఒక మాటలో సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కనిపించిన డైనోసార్ అది. పీక్స్ అటాక్ మొత్తం పిచ్చి లేపింది. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ఎలా ఉంది? కేజీఎఫ్ అంత లేదు కానీ కేజీఎఫ్ 2 రేంజ్లో ఉందండి. ఒక మాట, కేజీఎఫ్ 2 కదా భారీ హిట్ అయింది. లేదు, కేజీఎఫ్ ఫస్ట్ వచ్చింది కేజీఎఫ్ నెంబర్ 1 హిట్. కేజీఎఫ్ 2 కేజీఎఫ్ అంత రేంజ్లో లేదు. ఇది కేజీఎఫ్ 2 రేంజ్ అంతే. సెకండ్ పార్ట్ ఉంది కదా, మనం అప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేసేలాగే ఉందా సెకండ్ పార్ట్? కన్ఫామ్గా మంచి ఎండింగ్ అయితే బాగా ఇచ్చాడు మనకి. ఇంట్రెస్టింగ్గా ఎండింగ్ ఇచ్చాడు. అంటే కామన్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? కామన్ ఆడియన్స్, ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, కామన్ ఆడియన్స్ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎలివేషన్స్ ఉన్నాయి బాగా, ప్రభాస్ ఎలివేషన్స్. మనం ఇప్పుడు దాకా బాహుబలి తర్వాత అంత సినిమా రాలేదు కదా ప్రభాస్కి. సో ఇది సలారు మనకి ఆ రేంజ్ సినిమా. సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటి? మెయిన్ హైలైట్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అండి. మెయిన్ హైలైట్ డైరెక్షన్ అతను మైండ్ సెట్, అతను తీసే విధానమే హైలైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కే వస్తుంది ఇది. దానికి అంటే ప్రాజెక్ట్ కి ముందు ఇది ఒక ట్రైలర్ లాంటిది. సో ఫ్యాన్స్కి అయితే ఒక బూస్ట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 ఉన్నప్పుడు
క్యాజువల్గా డైరెక్టర్ ఏదో ఒక అంటే ఫ్లాష్ బ్యాక్ డైరెక్టర్ ఏదో ఒకటి దాస్తాడు కదా. ఎమోషన్ మిస్ అయింది ఆ సినిమాలో అని చెప్పేసి అంటారు దాని ఎమోషన్ పార్ట్ 2 ఉంది కదన్న, అందులో చూడొచ్చు. కానీ పార్ట్ 1 మాత్రం ఫ్యాన్స్కి ఒక బూస్ట్ యాజ్ ఏ ఫ్యాన్గా. అవును, ఎస్ అవును, ప్రభాస్ అనేది ఒక డైనోసార్ లాంటాడు. ఎంత ఎస్ అవును, చాలా బాగుందన్న. ఎంత పోల్చొచ్చు అన్న, బాహుబలియా కేజీఎఫ్ అసలు? నేనైతే సాలార్కే వేస్తాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.